హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాటి వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. ఇప్పుడే వచ్చానండి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి. వస్తూ శనగకట్ట కోసుకొని వచ్చానండి. సో అక్కడ ఏంటంటే ఎక్కువగా శనగలు బాగా పండుతాయి అన్నమాట. మా అత్తయ్య వాళ్ళ సైడ్ ఎక్కువగా వరి పండిస్తారు. ఇంకా శనగ బుడ్డలు చూడండి ఎంత బాగా కాసినాయి కదా. ఇవి పూర్తి ముదురుగా లేకుండా పూర్తి లేతగా లేకుండా మధ్య రకంగా ఉన్నటువంటివి మనం కోసుకొచ్చుకోవాలండి. సో ఇప్పుడైతే నేను బుడ్డలన్నింటినీ ఈ విధంగా తెంచుతున్నాను. ఇంకా మా అమ్మ అయితే చెప్తూ ఉన్నాను, ఈ శనగ ఆకుతో కూడా మనము వేపుడు చేసుకోవచ్చు, కర్రీ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. ఏంటమ్మా శనగ ఆకుతో కూడా కర్రీ చేస్తారా అని అంటూ ఉంది. నిజము, పోయి లోపలికి వెళ్ళి కత్తెర తీసుకొని రాపో, కట్ చేస్తాను లేత ఆకు అని చెప్తూ ఉన్నాను. ఇంకా మా అత్తయ్య అక్కడ చూడండి పక్కన కోస్తూ ఉంది, తింటూ ఉందండి. నిజంగా ఈ శనగకట్టను పట్టుకుంటే మాత్రము అవి కొయ్యాలనిపించదండి. ఫస్ట్ తిన్న తర్వాతనే కోసుకోవాలనిపిస్తుంది, అంత ఇష్టం అనమాట మాకి. ఇంకా శనగకట్టను పట్టుకున్న తర్వాత ఎప్పుడైనా కూడా మనము కట్టెను పట్టుకొని ఇలా మనం తింటేనే మనకు తృప్తి. లేకపోతే మనం అన్నీ తెంచుకున్న తర్వాత మనం శనగబుడ్డల్ని ముందర పెట్టుకొని తింటే కానీ అలా ఏం తృప్తి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువగా మందులు కొడుతున్నారు కాబట్టి బాగా కడుక్కొని తినాలని అనుకుంటున్నాము. సరే అని చెప్పి నేను ఒక్కటి తృప్తి కొరకు తిన్నానండి. ఇంకా ఇప్పుడు ఇక్కడ శనగాకుని నేను ఈ విధంగా మొత్తం అంతా తుంచుకుంటున్నాను. లేత ఆకుని ఈ విధంగా తుంచుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి శనగాకుతో కూడా కర్రీ. సో అది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ శనగలతో కర్రీ తయారు చేసుకుందామండి. సో వీటిలోకి వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 4 చెక్క, ఒక 4 లవంగాలు, వాటితో పాటుగా 7 దబ్బల ఎండు కొబ్బరి వేసేసి దోరగా వేయించుకోవాలండి. ఇలా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. చూసారా బాగా దోరగా వేగినాయి కదా. ఇంకా ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని వస్తానండి. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే మనము ఈ కర్రీని కుక్కర్లో చేసుకుందాం, సరేనా? సో అయితే నేను 1/2 కిలో ఉంటాయండి శనగబుడ్డలు ఒలిచిన తర్వాత. సో వాటిలోకి వచ్చేసి ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి వీటిలోకి మసాలా ఫ్రెష్గా దంచి వేసుకుందామండి. అల్లం కానీ వెల్లుల్లి కానీ కచ్చపచ్చగా ఫ్రెష్గా దంచి వేసుకుందాము. సో ఆయిల్ బాగా కాగిన తర్వాత పోపు గింజలు, అలాగే ఒక బిర్యానీ ఆకు, వట్టి మిరపకాయలు, కరివేపాకు వేసేసి అలాగే కచ్చాపచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లి వేసేసి ఒక్కసారి అలాగా బాగా కలియబెట్టిన తర్వాత నెక్స్ట్ అల్లం కూడా కచ్చాపచ్చగా దంచుకొని అందులో వేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి కర్రీ. సో అల్లం వెల్లుల్లి 2 బాగా వేగిన తర్వాత నేను ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసి అందులో వేసేసాను. సో ఆనియన్స్కి మసాలా పట్టుకునే విధంగా 1 నిమిషం పాటు మగ్గ పెట్టుకున్నానండి. ఇంకా ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము వీటిలోకి ఒక 3 మీడియం సైజు టమాటాలను ఈ విధంగా మిక్సీ పట్టి పోసేస్తున్నానండి. ఇప్పుడు ఒక్కసారి బాగా కలియబెట్టుకోవాలన్నమాట. ఇలా కలియబెట్టిన తర్వాత వీటిలోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం వేసేసుకోవాలండి. ఆల్రెడీ వీటిలో ధనియాలు, చెక్క, లవంగా పట్టినటువంటి మిశ్రమం ఉంది కదా. సో అది కూడా మిక్సీ పట్టి ఇందులో వేసేసి మనము బాగా మగ్గపెట్టుకోవాలి. ఇది ఆయిల్ పైకి వచ్చేలాగా సిమ్లో పెట్టుకొని మగ్గపెట్టుకోవాలండి. ఇక్కడ ఒకటి గమనించండి, మనము ఎక్కువగా మసాలా దినుసులు వేసాము కాబట్టి కాసింత ఉప్పు కారం తగ్గించుకోవటమే మంచిదన్నమాట. సో నెక్స్ట్ శనగబుడ్డలు చూసారా ఎంత బాగున్నాయి కదా, ఫ్రెష్గా చాలా అంటే చాలా బాగున్నాయండి. సీజన్ పట్టించి మనము వంటలు తయారు చేసుకున్నామనుకో మనకు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్లస్ ఇవి తిన్నామన్నంత తృప్తి ఉంటుందన్నమాట. ఈ కర్రీ కూడా ఎలా ఉంటుందంటే నాన్ వెజ్ని మరిపించేలా వెజ్ వంటకం అండి, అంత బాగుంటుందన్నమాట. సో ఇంకా బుడ్డలు శనగబుడ్డలు చూసారా, ఇవి ఒలుచుకోవాలంటే కొంచెం శ్రమనే కానీ కర్రీ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే నేను టమాటా మిక్సీ పట్టాను కదా, అదే మిక్సీ జార్లోనే ఒక 2 గుప్పెళ్ళ పచ్చి శనగలు వేసేసి వాటిలోకి కాసింత ఉప్పు వేసి ఇలాగా కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలండి. చూసారా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. సో ఇలా పట్టుకుంటే మనకి ఏంటంటే గుజ్జు బాగా వస్తుంది, కర్రీ కూడా టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు చూడండి ఎంత బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మిక్సీ పట్టుకున్నటువంటి మిశ్రమం అందులో వేసేసి వాటితో పాటుగా కొంచెం సేపు నానబెట్టుకున్నాం కదా పచ్చిశనగలు, వాటిని కూడా ఇందులోనే వేసేసుకోవాలండి.
సో ఈ శనగల కర్రీ ఎంతమందికి ఇష్టమో అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎంతమందికి పల్లెటూరు జ్ఞాపకాలు వచ్చాయని కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా ఇప్పుడు మాత్రం ఒక్కసారి శనగలకి ఉప్పు, కారము, మసాలాలు అన్నీ వేసాం కదా. సో బాగా పట్టుకోవాలి అంటే, శనగలకి బాగా పట్టుకోవాలి అంటే ఒక 2 నిమిషాలు బాగా మగ్గపెట్టాలి. ఇలా మగ్గపెట్టిన తర్వాత మనం మిక్సీ పట్టినటువంటి మిశ్రమము ఇందులో వేసేసాం కదా. సో వాటిలోనే కాసింత నీళ్లు తొలిపి ఇలాగా పోసేసుకోవాలి. ఇలా పోసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మనము కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. మనకు శనగలు పూర్తి ముదురుగా ఉంటే ఒక 4 విజిల్స్ వచ్చినా సరిపోతుంది. నావి మధ్య రకంగా ఉన్నాయి కాబట్టి 3 విజిల్స్ వస్తే సరిపోతుంది అన్నమాట. సో నేనైతే 3 విజిల్స్ రానిచ్చుకుంటున్నాను. అక్కడ విజిల్ రావడానికి కాసింత టైం పడుతుంది కదా. సో అంత లోపల నేను రొట్టె పిండి ఈ విధంగా పిసుక్కుంటున్నానండి. వీటిలోకి రొట్టె కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉంటుందండి. కాబట్టి రొట్టె కూడా ఎలా చేయాలి అనేది కూడా ఒక వీడియో వివరంగా చూపించానమాట. ఇంకా ఇప్పుడైతే నేను ఒక టూకీగా అలా చూపిస్తానండి. ఇంకా ఇప్పుడైతే బాగా కలుపుతూ ఉన్నాను. వీటిలో కంపల్సరిగా వేడి నీళ్ళు పోసేసుకొని కలుపుకోవాలండి. అప్పుడు మనకు రొట్టెలు బాగా వస్తాయి. ప్లస్ ఎంత రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు, రొట్టెలు కూడా బాగా పొంగుతాయండి. ఇంకా ఇప్పుడు కుక్కర్ విజిల్ వచ్చేసింది, పక్కకు పెట్టేశాను. సో రొట్టె పిండిని బాగా పిసుక్కుంటున్నానండి. చూసారా ఎంత మితువుగా ఉంది కదా. ఇలాగా చేసుకోవాలన్నమాట. ఇంకా పిరికిడంత పిండి తీసేసుకొని ఇలాగ రొట్టె చేస్తూ ఉన్నాను. చూసారా, నాకు మాత్రం రొట్టె చేయటం చాలా బాగా వచ్చండి. ఇందులో మాత్రం నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే నాకు చపాతీ చేయటం కన్నా రొట్టె చేయటమే ఈజీ అనిపిస్తుందండి. చపాతీలు మనిషికి 3 అయితే రొట్టె అయితే ఒక్కటి చేసుకున్నా సరిపోతుంది. కాబట్టి నేను ఎక్కువగా ఇంట్లో రొట్టెలే చేస్తానన్నమాట. సో చాలా ఈజీ అండి నేర్చుకుంటే. ఇంకా నెక్స్ట్ నేను ఇది కూడా రొట్టె ఈజీగా ఎలా చేయాలి, రొట్టె తట్టకుండా తిక్కకుండా ఎలా చేయాలి అని కూడా మొన్న రీసెంట్గా ఒక వీడియో చేశానండి. సో అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను చలాకీ సహాయంతో ఇలాగా మొత్తం చేతిలోకి అంతా వేసేసుకొని పెన్నం మీద వేసేసాను. పెన్నం మీద మనము రొట్టె వేసేటప్పటికి ముందు పెన్నం బాగా కాలిందా లేదా అనేది చూసుకోవాలి. ఆ తర్వాత మనం రొట్టె వేసేసేయాలి. సో వేసేసిన తర్వాత మనం తడి క్లాత్లో ఇలాగా అనాలి. అన్న తర్వాత మనకు సైడ్కి కొంచెం బుడగలు వస్తాయి. అప్పుడు రొట్టెను మనం ఏం చేయాలంటే తిప్పుకోవాలి. సో ఇలా తిప్పేసిన తర్వాత మనకి సైడ్కి కొంచెం అతుక్కోదు. ఇలా చలాకితో ఇలాగా అంటే కానీ మనకు రొట్టె అంతా పొంగుతుందండి. చూసారా, ఇప్పుడు చూడండి రొట్టె అంతా పొంగుతుంది చూడండి. అదిగా మేము రాయచూరు జొన్నలు తెప్పించుకుంటామండి. సో కడగటము ఆరబోయటం కూడా ఒక వీడియో చేసి పెట్టాను అనమాట. ఇంకా ఇప్పుడైతే రొట్టె రెడీ అయిపోయింది. చూసారా, చాలా హెల్త్కి మంచిదండి ఇలాంటివి. మనము రొట్టెలు కానీ అలాగే రాగి పిండితో రాగి సంకటి కానీ ఇలాంటివి అన్నీ మన హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఇంకా ఇప్పుడైతే రొట్టెలన్నీ రెడీ అయిపోయినాయి. సో టేబుల్ దగ్గరికి తీసుకొని వెళ్దామండి. ఇంకా విజిల్ కూడా పోయిందనమాట. చూసారా, ఇంకా లాస్ట్లో ఫ్రెష్ కొత్తిమీర వేసేసి ఒక్కసారి అలాగా బాగా కలియబెట్టి మనం ఒక బౌల్లోకి వేసుకుందామండి. చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు ఒకవేళ పచ్చి శనగలు లేవు అనుకుంటే మామూలుగా ఒట్టి శనగలు ఉంటాయి కదా, వాటిని బాగా నైట్ అంతా నానబెట్టుకొని ఇలాగైనా కూడా కర్రీ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు చూడండి కర్రీ ఎంతో బాగుంది కదా. చాలా అంటే చాలా బాగుంటుందండి కర్రీ. వీటిలోకి మనము ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి అలాగా కచ్చపచ్చగా దంచి ఇలాగ కర్రీ చేసుకోండి, ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఇంక ఇప్పుడైతే మా వారికి పెడుతూ ఉన్నాను. రొట్టెలు కూడా నేను చేసినది కాక మళ్ళీ ఎక్స్ట్రా చేయాల్సింది వచ్చిందండి. అంత బాగుంది అనమాట కర్రీ. ఎప్పుడైనా మన ఇంట్లో కర్రీ కానీ అలాగే గుత్తొంకాయ కానీ అలాంటివన్నీ కర్రీస్ బాగా కుదిరితే రొట్టెలు ఎక్కువగా ఎక్స్ట్రా తింటారు కదా. సో మా ఇంట్లో అయితే అలాగనే తింటారండి. మీ ఇంట్లో ఎలా తింటారు అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా ఇప్పుడు అత్తయ్యకి మా వారు ఇద్దరికి పెట్టేశాను, తింటూ ఉన్నారండి. ఇంకా మా వారు కూడా కర్రీ మళ్ళీ వేసుకుంటూ ఉన్నారు. చాలా బాగుందండి. మళ్ళీ వంటగదిలోకి వచ్చి ఎక్స్ట్రాగా రొట్టెలు చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడైతే మా అమ్మాయి వీడియో కాల్లో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇక్కడ చేసుకుంటా రొట్టె మాడగొట్టుకున్నాను నేను. అదే చెప్పు, రొట్టె మాడితే అదే చెప్పు, అదే వీడియోలో అదే చెప్పు. చెప్తా ఏం తిన్నావు? చపాతి
చపాతి, ఆలు కుర్మా, క్యారెట్ పొడి కూర. ఓకే నువ్వు ఒక రొట్టె, ఇదేంటి, నువ్వు ఒక రొట్టె శనగల కర్రీ తింటున్నావు. నేను వలిచిన శనగలు 2 గంటల వరకు వలిచింది నైట్. అది అదే అదే చెప్తున్నా. సినిమా చూసుకుంటూ సీరియల్ చూసుకుంటూ వచ్చింది. సీరియల్ ఏదో చూసుకుంటూ వలిచింది. సర్లే బాయ్ బాయ్ బాయ్. ఇంకా నెక్స్ట్ మా చిన్నమ్మాయికి ఎక్కువగా ఇలాగ వేయించి ఇస్తే చాలా బాగుంటాయండి, తింటుందండి. సో ఇలా వేయించుకొని తినడం కూడా చాలా మందికి ఇష్టం అండి. ఎందుకంటే ఇవి మనం వేయించడం వల్ల ఉడికినట్టుగా వస్తాయి, చాలా బాగా రుచిగా ఉంటాయండి. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగనే కొట్లాడుకుంటూ ఉంటారా? సో మా అమ్మాయి హైదరాబాద్ పోయింది, వీడియో కాల్లో మాట్లాడుతూ నువ్వేం తిన్నావు అంటే చెప్తే చిన్నది అబ్బా నువ్వు బాగా తిన్నావే, నువ్వేమి బాగా తిన్నావే అని ఇలా అనుకుంటూ ఉంటారు. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలాగనే అనుకుంటారా అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. సో ఇప్పుడైతే బాగా వేయించుకున్నాను. ఇంకా నెక్స్ట్ మా అత్తయ్య గారి పిల్లలకి వలిసి ఇస్తే బాగా కమ్మగా తినేస్తారండి. చూసారా ఎంత బాగా ఉడికిపోయినాయి కదా. అదిగో చాలా బాగుంటాయండి టేస్ట్. చాలామందికి జ్ఞాపకాలు గుర్తొచ్చింటాయి కదా. టోటల్గా శనగల కర్రీ అయితే అయిపోయిందండి. ఇంకా మధ్యాహ్నానికి వచ్చేసి గోంగూర కర్రీ తయారు చేసుకుందామండి. సో వీటిలోకి వచ్చేసి ఒక 8 ఎండు మిరపకాయలు తీసుకున్నాను, అలాగే ఒక 15 మెంతులు తీసుకున్నానండి. ఇంకా వాటిలోకి వచ్చేసి 1 స్పూను ధనియాలు, అలాగే కొంచెం కరివేపాకు. ఇప్పుడు ఒక్కసారి బాగా కలియబెట్టి వాటిలోకి 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. సో ఇలా వీటిని మనం బాగా వేయించుకుంటే మెంతులు మంచి స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. అలాగే కరివేపాకు, ఒట్టి మిరపకాయలు ఇవన్నీ గలగల అనే సౌండ్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే వీటన్నింటినీ బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకుంటున్నానండి. ఇంకా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత నాకు తగ్గట్టు అంటే 3 పిడికిళ్ళ గోంగూరను ఇందులో పెడుతూ ఉన్నానండి. మనము గోంగూర పెట్టేటప్పటికి కింద స్టవ్ మాత్రం కంపల్సరీగా ఆఫ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా 3 పిడికిళ్ళ గోంగూర పెట్టిన తర్వాత వీటిలోకి ఒక 8 పచ్చిమిర్చి ఇలాగా తుంచి అందులో వేసుకోవాలండి. ఎందుకంటే మనము పప్పు గుత్తితో ఎనుపుకునే పని కాబట్టి కంపల్సరీగా మనం తుంచి వేసేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత వీటిలోకి 3 మీడియం సైజు ఆనియన్స్ని ఇలాగా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి. అలాగే 3 టమాటాలను కూడా కట్ చేసి అందులో వేసేస్తూ ఉన్నాను. ఇంకా వాటితో పాటుగా 1 స్పూన్ జీలకర్ర ఇలాగా వేసేసానండి. ఇంకా నెక్స్ట్ మెయిన్గా పచ్చి ధనియాలు ఇందులో వేస్తే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు తీసుకొని ఇలాగా చేతితో నలిపి అందులో వేసేస్తూ ఉన్నాను. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు వీటిలోకి 1 స్పూన్ ఉప్పు వేసేసి అలాగే కొంచెం పచ్చి కరివేపాకు వేసుకుంటే బాగుంటుందన్నమాట టేస్ట్. సో వాటితో పాటుగా కొంచెం ఫ్రెష్ కొత్తిమీర వేసేసుకోవాలండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ కారం వేసేస్తున్నానండి. మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేసేసాను కదా. సో ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ నీళ్ళు ఇందులో వేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకోవాలండి. ఇలాగ అన్నీ వేసేసిన తర్వాత స్టవ్ వెలిగించుకొని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మగ్గ పెట్టుకోవాలండి. ఈ రెసిపీ వచ్చేసి అమ్మమ్మ నానమ్మల కాలం నాటి రెసిపీ అండి. అప్పట్లో ఈ గోంగూర ప్లేస్లో చుక్కాకు పెట్టి కూడా చేసుకునేవారు. అంత బాగుంటుందన్నమాట టేస్ట్. కాకపోతే ఏంటంటే మనం గోంగూర పెట్టాం కదా, ఇది పులుపు, కానీ చుక్కాకు పెట్టినప్పుడు కాసింత ఒక 4 దబ్బల చింతపండు వేసేసామనుకో టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే బాగా మగ్గ పెట్టుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఒక్కసారి చూద్దామండి. చూసారా ఇలాగా బాగా కలియబెట్టుకోవాలన్నమాట. మనకు నీళ్ళు అనేది కనీసం 50% వరకైనా కూడా ఇంకిపోతే బాగుంటుందండి టేస్ట్. సో నేనైతే ఇలాగా మొత్తం మగ్గ పెట్టుకుంటున్నాను. మనం ఎప్పుడైనా గోంగూర పప్పు, గోంగూర కారం విన్నాం కానీ గోంగూర కర్రీ చూడలేదండి. కాబట్టి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు మనము వేయించుకున్నటువంటి మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని మనం మిక్సీ పట్టుకొని వచ్చుకుందాము. బాగా మగ్గిన తర్వాత మనం ఏం చేయాలంటే వీటిని పప్పు గుత్తితో ఇలాగ ఎనుపుకోవాలండి. చూసారా ఇలాగ ఎనుపుకోవాలన్నమాట. గుజ్జు గుజ్జుగా భలే వచ్చింది కదా, ఈ విధంగా ఎనుపుకోవాలండి.
వీటిలో మెయిన్గా మనకు ఫ్లేవర్ ఏంటంటే ధనియాలు ఎల్లిపాయలు హైలైట్ అండి, అంత బాగుంటుంది అన్నమాట టేస్ట్. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఇలా మీకు కావాలి అనుకుంటే మెత్తగా ఎనుపుకోవచ్చు, లేదు అనుకుంటే కచ్చపచ్చగా అయినా కూడా ఎనుపుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మిక్సీ పట్టుకొని వచ్చినటువంటి మిశ్రమము ఇందులో వేసేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక్కసారి బాగా కలియబెట్టుకోవాలండి. చూసారా, ఇలాంటివి కూరలు ఏంటంటే మనకు చేసిన తర్వాత వెంటనే వేడివేడి అన్నంలో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తినాలనిపిస్తుందండి. నాకైతే చాలా బాగా ఇష్టం అన్నమాట. పప్పు కూడా ఈ కూరల మీద పనికి రాదండి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు బాగా కలియబెట్టేశాను. నెక్స్ట్ ఒక బౌల్లోకి తీసేసుకుందామండి. చూసారా ఎంత బాగుంది కదా కర్రీ, నిజమండి చాలా బాగుందన్నమాట. ఇంకా ఇలా రెడీ అయిన తర్వాత వీటిలోకి మనం పోపు వేసుకోవాలి కదా. సో వాటికి తగ్గట్లు ఒక 2 స్పూన్ల నూనె వేసేసి కొంచెంగా శనగపప్పు వేసి వాటితో పాటుగా పోపు గింజలు అలాగే కొంచెం కరివేపాకు వట్టి మిరపకాయలు వేసేసుకోవాలండి. చూసారా ఇలా బాగా దూరగా వేగిన తర్వాత లాస్ట్లో కొంచెం ఇంగువ వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకున్నాం కదా, సో వాటిలోకి ఈ పోపు వేసేసుకోవాలండి. చూడండి ఎంత బాగుంది కదా కర్రీ. ఇలా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే ప్లేస్లో ఒకవేళ చుక్కాకు పెట్టుకోవాలనుకున్న కాచింత చింతపండు వేసేసుకొని చేసేసుకోండి. ఇక్కడ చూడండి చేత్తో పట్టుకున్నాను కదా, మనకు కొంచెం ఆనియన్స్ కనపడేలా ఉంటే కనుక మనకు చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇవాల్టి వీడియోలో మీరు తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి. మెయిన్గా వీడియోకి లైక్ చేయటం వలన కామెంట్ పెట్టడం వలన రీచ్ అనేది వెళ్తుందన్నమాట. సో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.